హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ సురాగా వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో నేను ఈరోజు చెప్పే విషయం ఏంటంటే, మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారా? లైవ్ సెషన్స్ చేస్తున్నారా? మీరు లైవ్ సెషన్ చేసేవాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లైవ్ సెషన్ చేసేటప్పుడు లైవ్లో మీరు కంటిన్యూగా కనిపించాలి. మీరు కనిపించకుండా లైవ్ మాత్రం అస్సలు చేయబాకండి. ఎందుకు అనంటే, ఇప్పుడు మీరు మీరు యూట్యూబ్‌కి లైవ్ అని నోటిఫికేషన్ ఇచ్చేసి, యూట్యూబ్‌లో ఈ లైవ్ నాది ఈ టైంకి అనేసి నోటిఫికేషన్ ఇచ్చేసి లైవ్ అనేది స్టార్ట్ చేస్తారు. అవతల వచ్చే పర్సన్స్ ఎవరు వస్తారు అనేది కాదు. వచ్చేవాళ్ళు బేస్ అనేది నిలబడాలి, మనతో చాట్ చేయాలి, మనతో మాట్లాడాలి అనంటే ఖచ్చితంగా ఫేస్ అనేది ఉండాలి. ఫేస్ వాల్యూ అనేది ఉండాలి. మాట అనేది ఉండాలి. మాట్లాడకుండా ఏదో బొమ్మను పెట్టాను, ఏదో టెడ్డీ బేర్‌ని పెట్టాను, ఏదో ఫ్లవర్‌ని పెట్టాను, వెనకాల ఏదో ఒకటి పెట్టాను, నాకు వాచ్ టైమ్ పెరుగుతుంది, ఏం కాదు, నా పనులు నేను చూసుకుంటాను, నేను వెనక ఉండి వాయిస్ చేస్తాను, అలాంటియి అస్సలు చేయబాకండి. ఒకవేళ అలాంటి మీ వీడియోస్, అలాంటి లైవ్ సెషన్స్ మీరు చేస్తే యూట్యూబ్ అనేది బూస్టింగ్‌కి వెళ్ళనివ్వదు వీడియోస్‌ని. ఓకే. ఎంగేజింగ్ అనేది పెరగదు. ఇంకొక విషయం ఏంటంటే, అలాంటి లైవ్ సెషన్స్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ అనేది ఉండదు. అసలు బెనిఫిట్ అనేది ఆలోచిస్తే, మనము లైవ్ ఎందుకు చేస్తున్నాము? వెనక ఉండి అదే వాయిస్ చేస్తున్నాం కదా! అదేదో ముందు ఉండి మాట్లాడొచ్చు కదా! మాట్లాడడానికి ఏంటి ప్రాబ్లమ్? ఎందుకు భయపడుతున్నావు? మనకి ఎదురుగా ఇప్పుడు చాట్ చేసే వాళ్ళు వచ్చి మనల్ని ఏమైనా కొడుతున్నారా? మనల్ని ఏమైనా అంటున్నారా? సో, అనేది ఫేస్ చేయాలి. ఫేస్ చేయాలి, మాట్లాడాలి. జస్ట్ టైపింగే చేస్తున్నారు. జస్ట్ చాటే కదా వాళ్ళు చేసేది. మెసేజెస్‌కి రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇస్తూ మాట్లాడుతూ ఉండాలి. అంతేకానీ నేను వెనక ఉండి వాయిస్ ఓవర్ చేస్తాను అనంటే అలాంటి వీడియోస్ అస్సలు బూస్ట్ అవ్వవు. ఇక నుంచి అలాంటి లైవ్ సెషన్స్ మాత్రం అస్సలు చేయబాకండి. 1 అవర్ చేస్తారా? హాఫ్ అన్ అవర్ చేస్తారా? 15 మినిట్స్ చేస్తారా? అది మీ ఇష్టం. కానీ మీ ఫేస్ తోటే లైవ్ సెషన్స్ చేయండి. ఫేస్ అనేది లేకుండా, మీరనేది లేకుండా, మీ వాయిస్ అనేది లేకుండా లైవ్ సెషన్స్ మాత్రం అస్సలు చేయబాకండి. అర్థమవుతుందా? అలాంటి లైవ్ సెషన్స్ మీరు లేకుండా, మీరు మాట్లాడకుండా, మీరు ఫేస్ టు ఫేస్ లేకుండా అలాంటి లైవ్ సెషన్స్ చేస్తే అస్సలు బూస్ట్ అవ్వవు. నోటిఫికేషన్స్ పెట్టినా కూడా వేస్టే. ఇక నుంచి అయినా లైవ్ సెషన్‌లో మాట్లాడడానికి ప్రయత్నించండి. వెనక ఉండి, బ్యాక్ సౌండ్ మాత్రం ఇవ్వబాకండి మీరు. ఓకేనా? ఎప్పుడైనా సరే లైవ్ సెషన్‌లో మనం ఫ్రంట్ ఉంటేనే ఎంగేజింగ్ పెరుగుతుంటుంది. మాట్లాడటానికి వస్తారు. ఓకే. అలానే చేయండి. అలానే ముందుకు వెళ్ళండి. లైవ్ సెషన్‌లో ఈ చిన్న చిన్న మిస్టేక్స్‌ని సరిచూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?